అందరికీ నమస్కారం. ఇంట్లో ఉన్న దరిద్రం పోయి సంపద పెరగాలంటే రాత్రికి ఈ ఒక్క పని చేయండి. మనం ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అంతేకాదు అది ఏ రూపంలో అయినా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనల్ని ముప్పతిప్పలు పెడుతుంది. దురదృష్టం కారణంగా మనం చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఈ దరిద్రం మనల్ని కేవలం ఇంట్లోనే కాదు, ఆఫీస్లో లేదా ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రతికూల సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించాలి. అప్పుడే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటికెళ్తుంది. దురదృష్టాన్ని తొలగించుకునేందుకు ఏ పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం. నెలలో ఏదైనా ఒక మంగళవారం రాత్రి లేదా శుక్రవారం రాత్రి సమయంలో ఈ ఒక్క పరిహారం చేస్తే దరిద్ర దేవతను బయటకు పంపవచ్చు. అది ఏంటంటే గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఎండు కొబ్బరి, పంచదార, ఆవు నెయ్యిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ 5 కలిపి మండించి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఇంట్లో ధూపం వేయాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత ఖచ్చితంగా బయటకు వెళ్తుందని పండితులు చెబుతున్నారు. ఎంత తీవ్రమైన దరిద్రమైనా ఇట్టే తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ శారీరక రూపాన్ని, మీ పనులు, ఆలోచనలు, కోరికలను ప్రతిబింబించే సామర్థ్యం అద్దానికి ఉంది. కాబట్టి ఇంట్లో అద్దం పగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పగిలిన లేదా చీలిన అద్దాలు ఉంటే వెంటనే తొలగించండి. ఎందుకంటే ఇది మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రపు డెక్క మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు సహాయపడుతుంది. గుర్రపు డెక్క కొనను ఇంట్లో ఎదురుగా ఉంచాలని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో లేదా దేవాలయాల్లో తరచుగా పూజ చేసే వేళల్లో కర్పూరాన్ని వాడుతూ ఉంటాము. ప్రతికూల శక్తులను తొలగించడంలో కర్పూరం అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కర్పూరంలో గులాబీని కాల్చి 43 రోజుల పాటు దుర్గాదేవికి సమర్పిస్తే మీ సంపద పెరుగుతుంది. మంగళవారం లేదా శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ధూపం వేయాలి. ఆ ధూపంలో 5 లవంగాలను వేసి కాల్చాలి. ఇలా మీరు 15 రోజులకు లేదా నెలకొక్క మంగళవారం లేదా శుక్రవారం అయినా దీనిని చేయవచ్చు. తంత్రశాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది. తద్వారా మీ ఇంట సంపద పెరుగుతుంది. ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంటే ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆవాల ఆకులను ఒక బకెట్లో వేయాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదృష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు అనారోగ్యపరమైన సమస్యలు కూడా దూరమవుతాయి. మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు. మీ ఇంట్లో పువ్వులను ఉత్పత్తి చేసే ముళ్ళ మొక్కలను పెంచుకోవచ్చు. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇంటికి తూర్పు వైపున నాటిన గులాబీ మొక్కల వలన ఇంట్లోకి సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించడంలో రాళ్ల ఉప్పు కీలకంగా పనిచేస్తుంది. వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది మనపై ఉన్న చెడు దృష్టిని కూడా తొలగిస్తుంది. స్నానం చేసే సమయంలో బకెట్లో కొద్దిగా రాళ్ల ఉప్పు, పసుపు కలుపుకొని స్నానం చేస్తే సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అయితే ఆదివారం రోజున మాత్రం ఇలా చేయకండి. ఆదివారం మినహా ఏ రోజు అయినా ఉప్పు నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు. ఇలా స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. ఉప్పును గాజు డబ్బాలో నిల్వ ఉంచడం వల్ల మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ ఉప్పు పూర్తిగా అయిపోయేంత వరకు ఉండకూడదు. ఉప్పు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఉప్పు ఇంట్లో నిండుకునేంత వరకు కాకుండా ముందే తెచ్చిపెట్టుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.